Hello everyone, welcome to my channel. Let's start Mahabharatam part 6. సింహబలుడు విరాటరాజు పట్టమహిషి సహోదరి అయిన సుదేష్ణాదేవిని చూడడానికి కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. వచ్చీరాగానే వాని దృష్టి ద్రౌపదిని సోకింది. మహావీరుడు సింహబలుడుగా పేరుగాంచిన కీచకుడు రాజుగారి బావమరిది. పైగా విరటుని సర్వసేనాధిపతి. రాజ్యానికి కీచకుడు పెద్ద అండ. సోదరిని కొత్తగా వచ్చి అంతఃపురానికే వినూత్న శోభ తెచ్చిన ఈమె ఎవరు అని అడిగాడు సింహబలుడు. రాక్షస ప్రవృత్తిగల సోదరుని ఆంతర్యం గ్రహించిన సుతేష్ణ తడబడింది. కీచకుడు కనుబొమ్మలు సారించి రెప్పవేయక పాంచాలిని చూస్తున్నాడు. మహారాజుకి అతడే కండబలం, అతడే మనోబలం. పైగా ఎంతో కావలసినవాడు. మాలిని కేవలం అక్కగారి దాసి కనుక తను మనసు పడితే భంగపడే అవకాశమే లేదు. కీచకుని చూపులు ముళ్లవల ద్రౌపదిని గుచ్చుకుంటున్నాయి. వాని హావభావాలు వాగ్ధోరణి కంపరం పుట్టిస్తున్నాయి. అప్పటికీ ఆమె అలక్ష్యం చేసి రోషాన్ని దిగమింగి అన్నా, అక్క చెల్లెళ్ళున్న వాడివి. నేను హీనవంశంలో పుట్టి దాసీ వృత్తిలో ఉన్నదానినే. నా ఈ వేషభాషలు నీకు జుగుప్స కలిగించడం లేదా మారాజా అన్నది దీనంగా. కీచకుడు మాలిని మాటలకు విలాసంగా నవ్వాడు. అంగాంగ వర్ణనలో ఆమెను పొగిడి తిరుగులేని తన కోర్కెను ముఖాముఖి వివరించాడు. ద్రౌపది సింహబలుని దుర్భాషలను సహించలేకపోయింది. ఆగ్రహావేశాలు కమ్ముకున్నాయి. మర్యాదలు పక్కన పెట్టి పరుష స్వరంతో, కీచక, నా భర్తలు 5. వారు శౌర్యనిధులు, శత్రు సంహార విద్యలో విశారదులు, దేవ అంశగలగర ధర్వులు. సాక్షాత్తు ఇంద్రాదులు దిగివచ్చి నీకు అభయం ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నీ మంచికోరి చెబుతున్నాను. రవంత ముందు వెనకలు ఆలోచించుకో. అధికార బలంతో బలగర్వంతో అహంకరించి చావుని గడపలోకి పిలుచుకోకు సుమా అని హెచ్చరించింది. సింహబలుడు హేళగా నవ్వి ఆమె మాటలను తృణప్రాయంగా తీసిపారేశాడు. పరసతీలను ఆశించిన దుష్టాత్ముల బతుకులు ఎలా ముగిశాయో ద్రౌపది చెప్పింది. కీచకుడు నిర్లక్ష్యంగా సోదరి సుతేష్ణ దగ్గరకు పోయి, ఆ జవ్వని నా వశం కావాలి. నీదే భారం అన్నాడు. సుతేష్ణ పరిపరి విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. మూర్ఖుని మనసు మార్చలేమని పట్టపురానికి అర్థమైంది. మాటమీద మాట పెరగడం తప్ప సమస్య పరిష్కారం కాదని తేటతెల్లమైంది. సోదరుని అనునయంగా చల్లబరిచింది. నాయనా, కేవలం ఒక దాసి పొందుకోసం నీవు ఇంతగా తపించనేలా? మనము మన అంతస్తు దృష్టిలో పెట్టుకుని నీకు చెప్పానుగాని వేరేమీ కాదు. నాకు కొంచెం వ్యవధి ఇస్తే ఆమెను నయానో భయానో దారికి తెస్తాను. ఏదో వంకతో నీ మందిరానికి పంపుతాను అంటూ ఊరటపరిచింది మహారాణి. ఆ క్షణానికి ఈ ఆపదకు తెరపడింది. తన ప్రాసాదానికి మరలి వెళ్లిన సింహబలుడు మాత్రం క్షణాలు లెక్కపెడుతున్నాడు. ఆ సౌందర్యరాశి రాకకోసం నిరీక్షిస్తున్నాడు. మందిరంలో ఎక్కడా అడుగుల సవ్వడి వినిపించినా సింహబలుడు ఉత్సాహంగా, ఆతృతగా చూపులు సారిస్తున్నాడు. సోదరుని బుద్ధి సుతేష్ణకు పూర్తిగా తెలుసు. సింహబలుని తిరస్కరించి సింహాసనాన్ని కాపాడుకోవడం దుర్లభం. సుతేష్ణ తన భవనంలో అడుగుపెట్టినప్పుడే మాలినిని వ్యక్తిగత పరిచారికగా ఉంటుందని, భవనం దాటి వెళ్లే పనులు చెప్పనని మాట ఇచ్చింది. ఇప్పుడు మహారాణికి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఇక చేసేది లేక మాలినిని పిలిచి కీచకుని భవనానికి వెళ్లి మద్యం తీసుకురమ్మని ఆదేశించింది. ద్రౌపది తన ముఖ కవళికలలోనే అయిష్టతను వ్యక్తం చేసింది. రాణి ఇచ్చిన మాటను వినయంగా గుర్తుచేసింది. సుతేష్ణ మరపు నటిస్తూ లౌక్యాన్ని ప్రదర్శించింది. అవునవును, ఇలాంటి పనులు నీకు చెప్పనని నాడే చెప్పాను. అత్యవసరమై మాట మరచి నీకు చెప్పాను. అయినా అదేమీ పరాయి చోటు కాదని భావించాను అంటూ అందులో నిష్ఠూరాన్ని, అపరాధ భావనని ధ్వనింపచేసింది. రాణి కరకుగా ఉన్న దాసి ఉండకూడదు. అజ్ఞాతవాసంలో మగ్గేటపడు ఇవన్నీ తప్పవు అని ద్రౌపది మనసు దెటవు చేసుకుని మదిర పాత్రతో సింహబలుని నివాసానికి బయలుదేరింది. Don't forget, like, comment, share, subscribe. And thanks for watching.